అందరికీ హాయ్ అండి. ఆకుకూర తినని వాళ్ళు ఉంటే ఇంట్లో వాళ్ళకి తెలియకుండా మనం ఒక 2 కట్టలు పాలకూర అయితే తీసుకొని సన్నగా తరుముకొని ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి దోరగా వేగిన తర్వాత మనము పాలకూర కూడా వేస్తే అస్సలు వాళ్ళకు ఆకుకూర వేసినట్టే ఉండదండి. మనకు కొత్తిమీర పుదీనా లాగానే కలిసిపోతుంది. కానీ ఇలా దోసకాయ కాంబినేషన్ తోటి అయితే చాలా రకాలు వండుకోవచ్చు. వెజ్ వండుకోవచ్చు, నాన్ వెజ్ వండుకోవచ్చు అండి. కానీ ఇలా ఒకసారి దోసకాయ పాలకూరతోటి ట్రై చేయండి. ఎందుకంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఆకుకూరలు వద్దన్న పిల్లలు తండ్రులు ఉంటారు కదా, వాళ్ళు కూడా మంచిగా తింటారండి. ఎంతో సింపుల్, ఎంతో ఈజీ అండి. నేనైతే దోసకాయ పాలకూర అయితే చేసిన అండి. మీరు కూడా ట్రై చేయండి. ఎందుకంటే మనము కొత్తిమీర ప్రతి కర్రీస్లలో ఒకటే వేసుకుంటామండి. అలాగనే మెంతి కూర, పాలకూర ఇలా వేసుకోండి. ఎప్పుడు పప్పుతో కాంబినేషన్ కాకుండా ఇలా వెజిటేబుల్స్ తోటి కూడా ట్రై చేయండి. చాలా బాగుంటుందండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఏమోనండి, నా వీడియోస్ అయితే నేను మాత్రం యూట్యూబ్ స్టార్ట్ చేసింది మాత్రం సైడ్ ఇన్కమ్ కోసం అండి. కానీ ఏ ఇన్కమ్ లేదు, సబ్స్క్రైబర్సు లేదు, ఏది యూజు లేదండి. ఏం చేస్తాం, ఎప్పుడో ఒకప్పుడు చూస్తారు కదా వీడియోలు నా మిత్రులు అంటూ, ఏదో ఖాళీగా ఇంట్లో ఉండకుండా ఎట్లాగూ చేస్తున్నాం కదా అని వీడియో అయితే తీసి పెడుతున్నామండి. కానీ కామెంట్లకు అయితే ఏం తక్కువ లేదండి. ఏం పని లేదా, ఇదే పనా అని. వంట పని ప్రతి ఆడవాళ్ళకి ఉంటుంది కదండి. ఇగో దోసకాయ కర్రీ అయితే సూపర్గా